చెప్తాను. నేను కూడా ప్రార్థన ముగించుకొని నేను కుర్చీకి వెళ్ళిపోవాలి. అన్న నిన్నటి నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఆయనను రిక్వెస్ట్ చేసుకున్నాం ఈరోజు మధ్యాహ్నం బయలుదేరుతాంలే అని. అందుకని ప్రార్థన అయిపోయిన అనంతరం మీ అందరికీ ప్రార్థనలు చేసి భోజనం చేసుకొని మేము కూడా బయలుదేరాలి. అందుకోసం కొద్ది నిమిషాలు మాట్లాడి మీ అందరి కొరకు ప్రార్థన చేసి నేను వెళ్తాను. యోహాను పత్రిక, మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి ఎవరన్నా. మనమొకరినొకడు ప్రేమింపవలెనని మొదటి నుండి మీరు వినిన వర్తమానమే గదా. మనము కయ్యూను వంటి వారమై ఉండగా, ప్రకటన గ్రంథం ముందుంటుంది. మీరు యోహాను సువార్తలో ఉండగాకండి. యోహాను మొదటి పత్రిక అంటే ప్రకటన గ్రంథము, యూదా పత్రిక, ఈ పత్రికలు 3 పత్రికలు ఉంటాయి. అక్కడ చూడండి, చదువునా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి వినై. చాలు. నా వైపు చూడండి. నేను కొద్ది మాటలు కొంచెం నెమ్మదిగా మాట్లాడి ముగించేస్తాను. పోయిన వారం చక్కగా మీరు ఒక ఉజ్జీవమైన ప్రసంగాన్ని విన్నారు. ఆమేన్. చాలామంది సాక్ష్యాలు చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వర్తమానం, పోయిన వారం మాట్లాడిన వర్తమానం ఎంతమందితో మాట్లాడిందో, కొన్ని కుటుంబాలలో వాళ్ళు నాకు కళ్ళమ్మటి వాళ్ళు ఆ కళ్ళలో నీళ్లు పెట్టుకొని దాన్ని అనుభవించారు, ఆస్వాదించారు. ఆ వాక్యాన్ని నెమరు వేసుకున్నారు. అది ఎంత ఓదార్చిందో, ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో చెప్పారు. కాబట్టి ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పోయిన వారం దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడును గాక. మనం ఒకరినొకడు ప్రేమింపవలనని, ఈ మాటను మనము కొంచెము ఆలకిద్దాం. దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడు ఈ రోజున? ఆయన ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే, నేను ప్రేమ అయి ఉన్నాను, మీరు కూడా ఒకరినొకడు ప్రేమించండి. మనము ఒకరినొకరము ప్రేమించాలని దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనము ప్రేమ కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఇష్టం. అందుకే నేను అక్కడ రాయించాను ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14:1 అక్కడ రాయించాను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. మనం భోజనం కొరకు ప్రయాసపడతాం, డబ్బు కొరకు ప్రయాసపడతాం, బట్టల కొరకు ప్రయాసపడతాం, మన కుటుంబాలలో శుభకార్యముల కొరకు ప్రయాసపడతాం, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇవ్వాలని ప్రయాసపడతాం, దేవుని మందిరానికి రావాలని ప్రయాసపడతాం, దేవునిలో బాగా ఎదగాలి అని ప్రయాసపడతాం. మంచిదే, ఇవన్నీ కూడా చేయాల్సిన పనులే. అంతకు మించి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. మన కుటుంబాన్ని మనం ప్రేమించుకుంటే గొప్పేముంది? నన్ను నేను ప్రేమించుకుంటే గొప్పేముంది? మనం ఇతరులను ప్రేమిస్తే గొప్ప కదా. యేసుప్రభు అన్నాడు, నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే గొప్పేముందిరా, నిన్ను ద్వేషించేవాడిని కూడా ప్రేమించాలి, అది గొప్ప అన్నాడు యేసుప్రభు. ఒకవేళ మనం ద్వేషించే వారిని ప్రేమించలేని తత్వం మనకు గనక ఉంటే, మనం నేర్చుకోవాలి ఈ రోజు నుంచి ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమించమంటే వెళ్ళి కలిసి మాట్లాడమని కాదు, వారి మీద ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండడం. ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటేనే, మనము మన ప్రక్కవారి గురించి ఎప్పుడూ ఎన్నడూ చెడ్డ విషయాలను చెప్పకుండా ఉండడం. నా పక్కవాడి గురించి నేను ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెడ్డగా మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య, దేవుడు నచ్చని విషయం అది. అదే మన ఇంట్లో మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పోయి 10 మందికి చెప్పుకుంటామా? బిడ్లారా చెప్పుకుంటామా? మన ఇంట్లో మన తమ్ముడు ఏదైనా తప్పు చేస్తే పక్కింట్లో పోయి ఇంకొకళ్ళకు పోయి ఎవరికైనా చెప్పుకుంటామా? మన తమ్ముడు ఏదైనా తప్పు చేస్తే, నా కూతురు ఏదైనా తప్పు చేస్తే నేను పోయి చెప్పుకుంటానా?
నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే చెప్పుకుంటానా? అలాగే మనము భావించాలి. మనము కూడా మన పొరుగువాడు ఏదైనా తప్పు చేసినప్పుడు, లేకపోతే మన పొరుగువారు ఏదైనా తప్పు చేసినప్పుడు మనము 10 మందికి ప్రచారం చేస్తే ఒక రోజున దాని మూల్యం చెల్లించాల్సి వస్తుంది మనము. కాబట్టి మనందరము మన పొరుగు వారిని ప్రేమించుదుముగాక. ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనడం. దేవుని ఆజ్ఞలను గైకొనడం అంటే దేవునిని ప్రేమించడమే. కాబట్టి ఈరోజు మనము ఒక మాట నేర్చుకుందాం. నా పొరుగు వారి గురించి నేను ఎక్కడ చెడ్డ ప్రచారం చేయకూడదని ఒక మాట నేర్చుకుందాం. నాకు తెలిసిన అమ్మాయి గురించి నేను ఎక్కడ చెడ్డ ప్రచారం చేయకూడదు. నాకు తెలిసిన అబ్బాయి గురించి నేను ఎక్కడ చెడ్డ ప్రచారం చేయకూడదు. నాకు తెలిసిన అన్న గురించి నేను ఎక్కడ చెడ్డ ప్రచారం చేయకూడదు. నాకు తెలిసిన అక్క గురించి నేను ఎక్కడ చెడ్డ ప్రచారం చేయకూడదు. నాకు తెలిసిన ఒక ఇంటి గురించి ఎక్కడ చెడ్డ ప్రచారం వాళ్ళ ఇంట్లో నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. ఆమె ఒకవేళ నీకు తెలిసిన వ్యక్తి అలాంటిది అయ్యుండొచ్చు, ఆ మనిషి అలాంటి వ్యక్తి అయ్యుండొచ్చు, వాళ్ళ ఇంట్లో అలాంటి సంఘటనలే జరిగి ఉండొచ్చు. కానీ మనం ఇతరుల దగ్గర మాత్రం వాటి గురించి మాట్లాడట్లేదు. మీరు మాట్లాడొచ్చునా? దానికి మూల్యం చెల్లించుకుంటాం మనం. దేవుడు మనకు ఆల్రెడీ ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన మన బలహీనతలే గనక దేవుడు ప్రచారం చేస్తే మనం ఉరేసుకొని చచ్చిపోతాం. అసలు ముందు మనమంత చండాలమైన మనుషులం మనము. ఇప్పుడున్న మాట తర్వాత ఉండదు. ఇప్పుడు పలికినట్టు తర్వాత మాట్లాడము. ఇప్పుడు చూపించిన ప్రేమ తర్వాత చూపించము. ద్వేషం, కుళ్ళు, కంపు, చండాలం మన హృదయంలో ఉంటుంది. పైకి మాత్రం చాలా ప్రేమగా ఉంటాం మనము. ఇలాంటివన్నీ దేవుడు గనక చూస్తే, గమనిస్తే, నిజంగా దేవుడు ఏదైనా చేయాలనుకుంటే మనం భూమి మీద ఉండేవాళ్ళమా? కాదు. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే మనము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒకరినొకరం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తప్పుడు ప్రచారాలు వద్దు, ఇతరుల గురించినటువంటి ప్రస్తావన వద్దు, మనకొద్దు. ఎందుకనంటే ఉదాహరణ చెప్తున్నాలే, ఒక అమ్మాయి గురించి నీకేదైనా చెడు తెలిసినప్పుడు, ఒక అబ్బాయి గురించి నీకేదైనా చెడు తెలిసినప్పుడు, ఒక ఇంటి గురించి వాళ్ళ ఇంట్లో భార్యాభర్తల గురించి ఏదైనా నీకు చెడు తెలిసినప్పుడు నువ్వు ఇంటింటికి పోయి, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళతో, నీ స్నేహితులతో, వీళ్ళతో నువ్వు మాట్లాడడం ద్వారా నువ్వు సునకానందం పొందుతావేమో, కుక్కలాంటి సంతోషం పొందుతావేమో, అంతే. అదే నీ ఇంట్లో గురించి ఎవరైనా చెప్పిన విషయాలు నీకు తెలిస్తే నీ గుండె ఎంత బరువెక్కిపోద్ది. అవునా కాదా? కాబట్టి అది ఎవరిలో లేదు, అది ఎప్పటికీ మనకు రాకుండానుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఒకరినొకరు ప్రేమిద్దాం, వీలైతే మేలు చేద్దాం. మనకు చేత కాకపోతే సైలెంట్గా ఉందాం, ప్రార్థన చేద్దాం వాళ్ళ గురించి. కానీ ఏ అమ్మాయి గురించి కానీ, ఏ అబ్బాయి గురించి కానీ, ఏ భార్యాభర్తల గురించి కానీ, ఏ కుటుంబం గురించి కానీ చెడ్డగా చెప్పే దుర్మార్గమైన ఆలోచనలు దూరమైపోవునుగాక. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వారు మారు మనసు పొందాలి, లేకపోతే సంఘంలోంచి ఎల్లగొట్టు ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. వాళ్ళు మారు మనసు అన్న పొందాలి ప్రభా, లేకపోతే అటువంటి నీచ నికృష్టులను, దౌర్భాగ్యులను, తోడేలు లాంటి వాళ్ళను సంఘంలో లేకుండా చేయి. 10 మంది పోయినా ఇబ్బంది లేదు నాకు, అట్లాంటి దరిద్రులు ఉండకూడదని. ఎందుకంటే మిగతా వాళ్ళన్న బాగుపడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది జీవము కలిగిన మొద్దు, ఇది జీవము కలిగిన చోటు. ఈ చెట్టులో జీవం ఉంటే ఎన్ని పళ్ళు రాలిపోయినా, ఎన్ని పళ్ళు కింద పడ్డా మరలా సీజన్ వచ్చినప్పుడు కాస్తది. ఎందుకంటే ఇది జీవము కలిగిన మందిరం. కొడు చాపట్లో జీవము కలిగింది. ఇది కుళ్ళిపోయిన ఎన్ని రాలిపోయినా, పండుగారిపోయిన ఎన్ని రాలిపోయినా, అట్టాటి తలతిక్క వాళ్ళు ఎంతమంది మానుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది జీవము కలిగింది. మరలా సీజన్ వస్తుంది పండ్లు కాయడానికి. అప్పుడు చెట్టు నిండా మరలా, ప్రతి చెట్టుకు ఒక సీజన్ ఉంటుంది కదండి. ఒక సీజన్లేమో రాలిపోతాయి, ఒక సీజన్లోనేమో కదా. ఇది జీవము కలిగిన చెట్టు కాబట్టి ఒకవేళ అటువంటి పండ్లున్నా, నేనైతే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా వారికి మారు మనసు దయచేయి, లేకపోతే నాయన తీసిపడి. అటువంటి వారు సంఘంలో ఎవరు లేరు, ఉండకుండానుగాక. హల్లెలూయా.
ప్రేమ చాలా మనం ప్రేమించాలి. ప్రేమించడానికి మనం రుణపడి ఉన్నాం ఒకరినొకరిని. మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి. మనల్ని శత్రువులుగా భావించే వారిని ప్రేమించాలి, సహించాలి. కొన్ని మాటలు రాసుకున్నాను నేను, ప్రేమ ఎలా ప్రవర్తిస్తుంది అనే మాటలు. కొన్ని మాటలు బైబిల్లో నుంచేలే, నా సొంత మాటలు కాదు. ప్రేమ ఎలా ప్రవర్తిస్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదవండి, 8వ వచనం వరకు. 4వ వచనం నుండి 8వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. చదవండి, పర్లేదు, ఎంతమంది అయినా చదవండి. ఇది తీయండి, అందరు తీయండి, ఆ మాట తీసి చదవండి. చదువు. కమ్ ఆన్, లెట్ us read to all together. 13వ అధ్యాయం 4వ వచనం నుంచి, ప్రేమ దీర్ఘకాలము సహించు. చదవండి, బైబిల్ తెరవండి. ఇది నేర్చుకుండే ఒక చోటు, మనం వాక్యం నేర్చుకుంటే స్థలం కాబట్టి చదవాలి అందరూ. బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ, చదువు వచ్చిన వాళ్ళందరూ చదవండి. 13వ అధ్యాయం 4వ వచనం నుంచి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, చేతులెత్తి. ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో దేవుని వాక్యం చెప్తా ఉంది మనకి. ప్రేమ ఎలా ప్రవర్తిస్తుంది? మొదటిగా ఏమన్నాడు? ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. మన ఎడల తప్పులు చేసిన వాళ్ళను మనం ఏం చేయాలంటే సహించాలి. దేవుడు నేర్పించింది అది కదా, దీర్ఘకాలం, లాంగ్ టైం. హౌ లాంగ్? లాంగ్ టైం. ఎంతకాలమైనా. దేవుడు తీర్పు తీర్చేంత వరకు, దేవుడు జోక్యం చేసుకునేంత వరకు, దేవుడు కోప్పడేంత వరకు, దేవుడు మనకు న్యాయం చేసేంత వరకు. ఆమేన్. దేవుడు ఒక దినాన్ని న్యాయం చేస్తాడు. అయ్యా సహించినాను, వాళ్ళ మాటలు భరించినా, సో వాట్? కీడు చేస్తావా? చేయకూడదే. దేవుని వాక్యం అంటే దయ చూపించును. ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ ఎవరైనా పడిపోయినప్పుడు, ఎవరు విశ్వాసంలో తొలగిపోయినప్పుడు, ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, అయ్యో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వీరి కొరకు ప్రార్థన చేయాలని మనం ఏం చూపించాలి వారికి? అబ్బా, ఈరోజు కొరకు ఎదురు చూస్తున్నాను నేను, నిజంగా వీళ్ళు తప్పు చేసిన ఇంకా చూడు ఉతికి ఆరేస్తాను, ఇంకా నేను మామూలు. అది దేవుని యొక్క మనసు కాదు, దేవుని ప్రేమ అంతకంటే కాదు, దేవుని ఆలోచన అంతకంటే కాదు. దయ చూపించాలి. ప్రేమ మత్సరపడదు, ఇతరులను చూసి మత్సరపడదు. ప్రేమ డంబముగా, ఓవర్ యాక్షన్ చేస్తుందా? డంబముగా ప్రవర్తించదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది, యథార్థంగా మాట్లాడుతుంది ప్రేమ. ఆమేన్. కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటిగా నటించదు ప్రేమ. అది ఉప్పొంగదు. ప్రేమ ఉప్పొంగకూడదు. మనం కూడా ఊరికేనే బెలూన్ లాగా ఊపిపోతూ ఉంటాం, ఉప్పొంగిపోతూ ఉంటాం. ఒక పిన్ని తీసుకొని గుచ్చితే ఏమవుతుంది? డామ్ అంటే తుస్తుంటుంది. అవసరమా? ఉప్పొంగకూడదు. ప్రేమ ఉప్పొంగదు. ఇంకా అమర్యాదగా, తెలుసుగా అమర్యాద అంటే? మర్యాదకు ఆపోజిట్ అమర్యాద. మర్యాదగా చెప్పండి. ఎలా నడవదు? అమర్యాదగా నడవదు. అంటే చాలా డిసిప్లిన్గా, చాలా పద్ధతిగా ఎదుటి వారితో ప్రవర్తించుదుముగాక. ఎలా చెప్పండి? గౌరవంగా మాట్లాడాలి. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు, మేము మాట్లాడేటప్పుడు అక్క గారు అని ఎందుకంటాం? అన్న గారు అని ఎందుకంటాం?
ఆ? మర్యాద మర్యాద ఏంటిది ఏంటిది? అక్క గారు అని ఎందుకు పిలుస్తాం? అన్నగారు అని ఎందుకు పిలుస్తాం? మీ గురించి మాట్లాడేటప్పుడు పర్వాలేదులేని ఎందుకంటాం? మర్యాద. ప్రేమ అమర్యాదగా నడవదు. ఆమేన్. మర్యాదగా ఉంటుంది ప్రేమ అనేది. మన పట్ల ఒకడు అమర్యాదగా నడుస్తున్నాడు అనంటే వాడికి మన ఎడల, ఆవిడకు మన ఎడల, ఆ సహోదరికి ఆ సహోదరునికి మన ఎడల గౌరవం లేదని గుర్తుపెట్టుకోనండి. మన మీద వాళ్ళకు మంచి అభిప్రాయం లేదని గుర్తుపెట్టుకోండి. అటువంటి వారిని గుర్తించి వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది. నిజమే నేను చెప్పేది. మనకు మర్యాద ఇవ్వని వారితో మనము దూరంగా ఉండడమే మన క్షేమం. మనల్ని గౌరవించని వారి చోట మనము కూర్చోకుండుట మంచిది. మన గురించి మంచి అభిప్రాయం లేదు వీళ్ళ దగ్గర అనుకున్నప్పుడు వాళ్ళ ఇండ్లకు పోకుండటమే. మాట్లాడట్లే మీరు, మంచిదా కాదా? నేను అట్టాటి కొంపలకే పోతానటవా? ఛీ, దేవుని చిత్తం అది కాదు. అమర్యాదగా నడుచుకునే వారికి మనం దూరంగా ఉండటం మంచిది. మన గురించి మంచి అభిప్రాయం లేని వారితో కలిసి భోంచేయకుండుట, అటువంటి వారి విందులకు వినోదాలకు మాట్లాడండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి వెళ్ళి మనం సిగ్గుబుగుట్టుకొని వచ్చి అన్నా ప్రార్థన చేయన్నా, అది అట్ట చేసింది ఇది ఇట్ట చేసింది, నీ అక్క నా సంగతి తేలుతానంటే దేవుడు తేలుతాడు ముందు నీ సంగతి. నిన్ను ఎవడు పోయినని గోబ గుయ్యి అనిపిస్తాడు. అమర్యాదగా మాట్లాడే వారి దగ్గర మనం నిలబడకూడదు. అమర్యాదగా ప్రవర్తించే వారితో సహవాసం చేయకూడదు. అమర్యాదగా మాటలు తూలే వారితో మనము మన జీవన సాంగత్యాన్ని చేయకూడదు. మనమంటే గౌరవం లేని కొంపలకు అస్సలు కూడా, వాడు రక్త సంబంధి అయినా సరే, ఆమేన్, వాళ్ళు రక్త సంబంధులైనా సరే, మనమంటే విలువలేని ఇండ్లకు కానీ, మనమంటే గౌరవించని ఇండ్లకు కానీ మనము నేర్చుకోండి మీరు ఈ విషయాలు. మా మా అని ఉరకకూడదు. వద్దులేమి అని ఆయన అంటే పంది మూలిగినట్టు మూలిగి తీసుకుపోతుంది మీ ఆయనను. ఆడికి పోయినాక విలువే లేకపోయా. నేను అట్ట అనక లేదయ్యా. ఎట్ట అనుకున్నావు? ముందే చెప్పిండు కదా అట్టనే అవుతుందని. క్రీస్తు ప్రేమ తెలియని వారి దగ్గర మనము ప్రతి విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి. మన నోరును సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు ఎంతైనా మాట్లాడతారు, కానీ నువ్వు మాట్లాడలేవుగా. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావుగా, నువ్వు బల్లలో పాలు పొందుతున్నావుగా, నువ్వు నోరు తోలలేవుగా, నువ్వు వాళ్ళలాగా అమర్యాదగా ప్రవర్తించలేవుగా. ఎందుకంటే నీకు దేవుని యొక్క నియమాలు అడ్డొస్తాయిగా, నీకు దేవుని ప్రేమ అడ్డొస్తుందిగా. కాబట్టి మన రక్త సంబంధులైనా, మన బంధువులైనా, మన స్నేహితులైనా, సంఘంలో వారైనా, సమాజం వారైనా, ఎవరితోనైనా అమర్యాదగా ప్రవర్తించే వారికి దూరంగా ఉండండి. ఆమేన్ చెప్పట్లే. ఇంకొక మాట ఏంటి? స్వప్రయోజనమును విచారించుకొనదు. కొంతమంది చూడండి, ఒక మాట ఆలకించండి. పరస్పర ప్రేమ కలిగిన వారితో సాంగత్యం చేయండి. అంటే నీ అభివృద్ధి నేను కోరుకోవాలా, నా అభివృద్ధి నువ్వు కోరుకోవాలా, నా క్షేమం నువ్వు కోరుకోవాలా, నీ క్షేమం నేను కోరుకోవాలా. అర్థమవుతుందా? ఎలాంటి వారితో ఉండాలి మనము? వినండి ఆడోళ్ళు, వినండి, వెనక పురుషులు వినండి. ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నావు? నీ క్షేమము కోరుకునే వారితో స్నేహం చేయి, నువ్వు వాళ్ళ క్షేమము కోరుకునే వాళ్ళతో స్నేహం చేయి, అంతే. ఆమేన్. కేవలము మనం మాత్రమే వాళ్ళ క్షేమము కోరుకొని వాడు ఎప్పుడెప్పుడు మనల్ని ముంచాలని చూసి, మన దగ్గర ఏదో డబ్బు ఉందని, మన దగ్గర ఏదో ఉందని, మన ద్వారా ఏదో లబ్ధి పొందుదామని, మన ద్వారా ఏదో వాళ్ళు సంపాదించాలని, ఏదో సాధించాలనుకునే వాళ్ళతో మాత్రం సాంగత్యం చేసినవా నువ్వు దెబ్బైపోతావు. పరస్పర ప్రేమ, చెప్పండి ఈ మాట. పసుపు ప్రేమ కాదు, అయ్యా, పరస్పర ప్రేమ. పరస్పర ప్రేమ అంటే నీ క్షేమము నేను కోరుకోవాలి, నా క్షేమము నువ్వు కోరుకునే వాళ్ళని గమనించి అటువంటి వారితో మనం కలిసి ఉంటే మనలో ప్రేమ, క్రీస్తు ప్రేమ వృద్ధి చెందుతుంది. ఆమేన్. క్రీస్తు మనము ప్రేమించక ముందే ప్రేమించాడంట. ఆమేన్. మనము ప్రేమించక ముందే మొదట ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం ఇప్పుడు. అందుకే మనం అభివృద్ధి చెందుతున్నాం. కొడు చప్పట్లో.
అది. ఇంకొకటి, త్వరగా కోపపడదు. ప్రేమ ఏమవ్వదు. జాగ్రత్త. మీరు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? త్వరగా కోపడగాకండి. మీరు మీ భర్తను ప్రేమిస్తున్నారా? త్వరగా కోపడగాకండి. మీ భార్యను ప్రేమిస్తున్నారా? త్వరగా కోపడగాకండి. మీ పిల్లలను ప్రేమిస్తున్నారా? త్వరగా కోపడగాకండి. ప్రేమ త్వరగా కోపపడదు. మొదటిగానే చదివించాను, అది దీర్ఘశాంతం కలిగి ఉంటుంది, కొంచెం ఓపికతో ఉంటుంది. అది మాటకు ముందే మాట్లాడతారు కొంతమంది, ఇంకా అది ఫినిష్ అవ్వదు మాట. అయితే ఏందంటావు అంటారు. వద్దు, అది కంప్లీట్ అవ్వనివ్వండి. అసలు ముందు అతను చెప్పాలనుకున్న ఉద్దేశం, ఆవిడ మాట్లాడాలనుకున్న ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. కొంతమంది మాటకు ముందే, అది ఇంకా ఫినిష్ అవ్వకముందే మాట్లాడడం ద్వారా ఆ ఉద్దేశం అర్థం కాదు. అందుకే త్వరగా కోపడిపోతాం. వాక్యం అంటుంది, కోపపడుడి గాని పాపము చేయకుడి. ఈ మాట చెప్పండి. అంటే బైబిల్ చెప్పిందన్నమాట కోపడొచ్చని. అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నమాట. కాదండోయ్, ఆ కోపము కాదు. మీ చేతులలో ఉంటే దేంతో బట్టి దాంతో కొడతారు చూడు, ఆ కోపం కాదు. ఆ కోపం కాదు. రిమోట్ చేతిలో ఉంటే పగిలిపోద్ది, సెల్లు చేతిలో ఉంటే పగిలిపోద్ది. చేతిలో ఏదుంటే అది భార్య మీద దాడి, భర్త మీద దాడి. ఇది వరకు భర్తలు భార్యలను కొట్టేవాళ్ళు, ఇప్పుడు భార్యలు కొడుతున్నారు దేవుని దయ వల్ల. టంగుటూరు వెళ్ళాను నేను. టంగుటూరు మీటింగ్కి వెళ్తే, మీటింగ్ అయిపోయినాక ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఆ సహోదరుడు మాట్లాడుతూ పురుషుల సిగ్గు తీశాడు. అన్న పర్సనల్గా మాట్లాడాలన్నా అన్నాడు. ఎవరున్నారు? ఎవరు లేరు, మాట్లాడు అని అంటే, లేదన్నా మాట్లాడాలా పర్సనల్గా అన్నాడు. నాతో ఉన్న పిల్లలు అటు పోండి అని చెప్పిన. పోతే వాళ్ళ ఆవిడ గురించి చెప్తా. రాక్షసన్న మొన్న 2 సార్లు కొట్టిందన్న ఈడ. అది నేను చచ్చిపోవాలనుకుంటుందేమోనన్న, ఈయన్నే కొడుతుందన్నా. మీలాగా నేను నవ్వుతే ఆయన చెప్తాడు అసలు పూర్తిగా. ఏందన్నా నువ్వు చెప్పేది నిజమేనా అన్నా? నిజం. నువ్వు కూడా నమ్మకపోతే నేను ఎవడికి చెప్పుకోవాలన్నా? వాళ్ళకి సముద్రం దగ్గర, ఎందుకంటే సింగరాయి కొండే కాబట్టి పక్కన ఎటని సముద్రం దగ్గర. బాధతో చెప్పుకుంటుండు. ఆమె కొట్టడమే కాక 2 కొడుకులతో కొట్టిస్తుందంట ఆమె. మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు. నువ్వేం చేసినవయ్యా అంటే చెప్పడు. నువ్వేం చేసినవయ్యా అంటే, నేనేం చేస్తానా, నేను సిగ్గు లేక ఇంత చెప్పుకుంటే నీకు అర్థం కావట్లేదన్నా, నేనేదన్నా చేస్తానా అన్నా. భర్తలు భార్యలు కొట్టే రోజుల నుంచి దేవుని దయ వల్ల భార్యలు కొట్టే రోజులు వచ్చినాయి. సింగరాయి కొండకాడ ఒక ఆమె నైట్ పడుకుంటే ఆయన దిండు పెట్టి హ్యాపీగా చంపేసింది. మొన్న సంవత్సరంలో దిండు పెట్టి. ఇట్లాంటి సూత్రాలే మాకు కావాలంటారా? దిండు పెట్టి. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చింది ఈ మాట? కోపపడదు, త్వరగా కోపపడొద్దు. కోపం ఎలా దారితీస్తుందంటే పాపానికి దారితీస్తుంది. కోపడగాకండి, తొందరపడగాకండి. వినండి, కోపములో మనం తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు ప్రమాదకరమైనవి. అవి చాలా ప్రమాదకరమైన మార్గం గుండా మనల్ని నడిపించి అవమానానికి, నిందలకు, నష్టానికి, చివరికి ప్రాణాపాయ స్థితిలోనికి కూడా. అది కోపములో తీసుకునే నిర్ణయాలు. కాబట్టి కోపములో నిర్ణయాలు తీసుకోగాకండి. కోపములో త్వరగా మీరు కోపడడం ద్వారా నష్టపోతారు మీరు. కాబట్టి చాలా ఆలోచించి, ప్రేమ త్వరగా కోపపడదు. చదువునా, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. 5వ వచనములో అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అసలు మనం ఇది చేయలేము. ఇది అసలు నేనైనా మీరైనా ఇక దాన్ని ప్రాక్టీస్ చేస్తే తప్ప, అపకారమును మనసులో ఉంచుకోకుండా ప్రాక్టీస్ చేస్తే తప్ప, వాళ్ళు చేసిన గాయములు గుర్తొస్తాయి, మాటలు గుర్తొస్తాయి, నష్టం గుర్తొస్తుంది. పలానా రోజు మాట్లాడిన మాటలు
పేల్చిన తోటలు అన్నీ కూడా గుర్తొచ్చినప్పుడు షియ్యలు ఉడికిపోతుంటాయి. ఉడుకుతాయలేవా? అబ్బా, వీళ్ళని ఏదో ఒకటి చేసేంత వరకు నా శరీరం మామూలుగా ఉండదురా, నా మనసు ప్రశాంతంగా ఉండదురా అన్నంత కోపం వస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అపకారమును మనస్సులో ఉంచుకోదు. ఏం చేస్తుంది? దాన్ని డిలేట్ చేస్తుందంట. స్తోత్ర, హల్లెలూయా. నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది, 3-4 సంవత్సరాలు పట్టింది అట్లా నేను ప్రాక్టీస్ చేసేసరికి. నా ఎడల చేసినటువంటి కొన్ని ద్రోహాలు, కొన్ని నష్టాలు, కొన్ని కీడులు, కొన్ని బూతు మాటలు, కొన్ని రెచ్చగొట్టే మాటలు, కొన్ని సవాలుపూర్వకమైన మాటలు నన్ను మాట్లాడినవి, నాకు చేసినవి అన్నీ కొన్ని సంవత్సరాలు పట్టింది. వాటన్నిటిని నేను ఒక్కొక్కటి తీసేసుకునేసరికి నాకు అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది, శరీరం రెచ్చగొట్టింది నన్ను. నాకు చాలా కోపం వచ్చింది. అయినా దేవుని ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని చదువుతావు కాబట్టి, రోజు చదువుతావు కాబట్టి, రోజు ప్రార్థనలో కూర్చుంటా కాబట్టి దేవుడు మాట్లాడుకుంటూ రే ప్రేమ కలిగి ఉండు, దీర్ఘకాలం సహించు, దయ చూపించు, జాగ్రత్తగా ఉండు, స్వప్రయోజనం చూసుకోగాకు, అమర్యాదగా నడుచుకోగాకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు. నువ్వు ఆగు ప్రభువా, మాటలతోనైనా తిట్టి నేను సాటిస్ఫాక్షన్ పొందుతాను. మాటలన్నా 4 మాటలన్నా అననివ్వు. కంట్రోల్ 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 అని దేవుడు నన్ను కంట్రోల్ చేసి వాక్యాలు చదివిన తర్వాత అపకారమును మనస్సులో ఉంచుకోవడం నేను డిలేట్ చేసిన తర్వాత మనమల్ని శపించిన వారే మనమల్ని దీవిస్తున్నారు. ఇప్పుడు మన నాశనము కోరుకున్న వారే మనమల్ని చేతులెత్తి ఆశీర్వదిస్తున్నారు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. నేనే మీకు మాదిరి, మందకు మాదిరి నేనే మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నోరైతే మాట్లాడిందో అదే నోరు ప్రభువా దీవించు ప్రభువా ఈ పరిచర్యనని ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అపకారమును మనస్సులో ఉంచుకోకూడదు. ఎందుకంటే మనం దేవుని ప్రేమను చూపించబద్దులమై ఉన్నాము. దేవుని ప్రేమను చూపించబద్దులమై ఉన్నాము. 6వ వచనంలో దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. దుర్నీతి విషయమై సంతోషపడకూడదు. అంటే ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, వాళ్ళు తప్పుడులో ఉన్నప్పుడు, వాళ్ళు నష్టపోతున్నప్పుడు, వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం వారిని చూసి సంతోషపడకూడదు. ఆమేన్. ఇతరులు నష్టపోయినప్పుడు, వారికి యాక్సిడెంట్ జరిగినప్పుడు, వారు రోగాలు ఉన్నప్పుడు, వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు, వారికి నష్టం కలిగినప్పుడు, వారు అప్పుల పాలైనప్పుడు, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనం వారిని చూసి సంతోషించకూడదు. తప్పు. దేవుని ప్రేమ అలా ఉండదు. దేవుని ప్రేమ మర్యాదగా నడుచుకుంటుందంట, దయ చూపిస్తుందంట, త్వరగా కోపడదట, స్వప్రయోజనము చూసుకోదట, ఎదుటివారి క్షేమమును గురించి కూడా విచారణ చేస్తుందట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్వభావం ప్రేమ కలిగి నడుచుకోవడం మానేస్తారు, కానీ వాళ్ళు అన్య భాషలు మాట్లాడతారు, వాళ్ళు ప్రవచనాలు చెప్తారు, దేవుని వాక్యం కూడా చెప్తారు, అబ్బో రకరకాలుగా ఉంటారు, కానీ ప్రేమ మాత్రం వారిలో కనపడదు. ఎప్పుడు అసూయతో రగిలిపోతుంది. అన్న ఫలానోళ్ళనే ప్రేమిస్తున్నాడు, అన్న అక్క ఫలానోళ్ళని దగ్గరికి తీసింది, అక్క ఫలానోళ్ళు ఫలానోళ్ళు చర్చి కాడ ఉంటున్నారంట, ఫలానోళ్ళు తింటున్నారంట, ఫలానోళ్ళు లేస్తున్నారంట, ఫలానోళ్ళు నిద్రపోతున్నారంట, ఫలానోళ్ళు ఊరేసుకున్నారంట. అమ్మో అన్న కాడ ఇంత జరుగుతుంది, చచ్చిపో నువ్వు పానికి మాలనాడా. తట్టుకోలేరు. నాతో ఎవరన్నా తిరిగిండ్రు అనుకో తట్టుకోలేరు. అబ్బా దేవరాజు అన్నతోనే ఉంటున్నాడు ఈ మధ్య, ఏదేమైనా వాడిని జడగొట్టి నేను తిరగాల.
రాజేష్ అన్న ఉంటుంది, నేను తిరగాల రాజేష్. ఛీ! అన్నా రాజేష్ అన్న సంగతి నీకు తెలియదు అన్నా. ఛీ! మరలా భాషలు మాట్లాడతారు. ఏ భాషలు? అన్నీ మాట్లాడతారు. ఆ భాషలు కూడా మాట్లాడతారు. ఒక్క భాషకేం కర్మ? ఆ భాషలు కూడా ఈ భాషలు మాట్లాడతారు. చర్చిలోకి వస్తే, బయటికి పోతే ఫోన్లలో ఈ పనికి మాలినోళ్ళు చర్చిలోకి వస్తే ఈ భాషలు మాట్లాడతారు. ఫోన్లో కూడా భాషలు మాట్లాడతారు. ఆ భాషలుగా మీకు అర్థమై ఉంటాయి. యేసు రక్తమే జయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసూయతో చస్తా ఉన్నారు. అట్టనన్నా చచ్చిపోతే నేను కూటమన్నా పెడదాం అనుకుంటే, అట్టా చావక ఇట్టా చావక నన్ను ఎందుకు చంపేది నాయన? మళ్ళీ దానికి ఒక టీము ఉంది. దానికి చర్చి కాడ ఎవరెవరు ఉంటుండ్రో చూసిరాపో. అన్న అక్కతో పాటు ఎవరున్నారో పో. బట్టలు ఎవరు ఉతుకుతుండ్రో పో. అంట్లు ఎవరు దొంగతుండ్రో, వంట ఎవరు జాపుతుండ్రో. అన్నతో పాటు ఈరోజు కూటానికి ఎవరు పోతుండ్రో చూసిరా. సాయంత్రం పూట ఎవరుండ్రో చూసిరా. ఒరే కుళ్ళు బట్టి, ఒరే ఎమకలకు బట్టి ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే ఎమక మార్చాల్సి వస్తుందిరా నాయన. సామెతల గ్రంథంలో ఏమన్నాడు? అసూయ ఎమకలకు బట్టిన కుళ్ళు. కండకు పట్టిందనుకో, అక్కడి వరకు కోసేసి తీసేసి కండ, ఈ తోడకాడ కండ తీసి ఇక్కడ వేయొచ్చు. కండకు పట్టిందనుకో, తొడకాడ కండ తీసి ఈ కండకు ఇక్కడ వేయొచ్చు, ఇబ్బంది ఉండదు. అదే ఎమకలకు పట్టిందనుకో ఏం చేస్తాడు డాక్టర్? ఇంకా ఇదేంద్ర స్వామి, ఈ ఇంటెలిజెన్స్ ఆ జగన్కు చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎట్టుందో నాకంత ఇంటెలిజెన్స్ నడుస్తుంది. ఈడ నా మీద నిఘా వర్గాలు నడుస్తున్నాయి. నాకు తెలియదు. నా ప్రత్యేకంగా ఒలీవా మినిస్ట్రీస్లో పాస్టరమ్మకు పాస్టరయ్యకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఉందనే సంగతి నాకు తెలియదు ఇంతవరకు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన వాళ్ళేనా? అసూయ కాదా ఇది? మత్సరం కాదా ఇది? ద్వేషం కాదా ఇది? కుళ్ళు కాదా ఇది? చెడిపేసేది కాదా ఇది? ఇంకా 10 మందిని నాశనం చేసే మనసు కాదా ఇది? దేవునికి స్తోత్రం. అమర్యాదగా నడుచుకోదు ప్రేమ. సంఘక్షేమాన్ని కోరుతుంది ప్రేమ. దైవజనుల క్షేమాన్ని కోరుతుంది ప్రేమ. విశ్వాసుల క్షేమాన్ని కోరుతుంది ప్రేమ. పక్క వాళ్ళు కూడా నా చెల్లెలు అనే స్వభావాన్ని కోరుతుంది ప్రేమ. పక్కవాడిని నా తమ్ముడు అనే స్వభావాన్ని కోరుతుంది ప్రేమ. పక్క వాళ్ళని చూస్తే నా అక్క అనే దృష్టి కలుగుతుంది ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే నీ భార్యకు జరిగితే, అదే నీ భార్యకు జరిగితే, అదే ఫోన్లు నీ భార్యకు చేస్తే వేరేవాడు, అదే నీ ఇంటి సభ్యులకు చేస్తే పనికి మాలనాడా రే వినురా, అదే నీ ఇంటి సభ్యులకు చేస్తే నువ్వేమైపోతావురా? నువ్వు ఏమి తెలియదు అనుకుంటున్నారేమో. రాజన్నకి ఏం తెలుసు? ఎప్పుడు ఎన్ని బాధలు ఉన్నాయి ఈయన నవ్వుతుంటుంటాడు, అంతే తెలుసు అనుకుంటున్నారేమో. నేను మోకరించినట్టే మీ బతుకేందో మొత్తం బయటపడుతుంది. నేను మోకరించాలంటే ఒక కుటుంబం గురించి చేతులు ఎత్తి జస్ట్ ఒక పూట ఉపవాసం ఉండి ఏంది ప్రభువా అని చూస్తే చాలు. ఈ మధ్యకాలంలో ఏమేమి జరిగినాయో మొత్తం మీ ఇంట్లో ఏ తపేల పగిలిందో కూడా చెప్తాడు ప్రభు నాకు. ఇంతమందికి చెప్పిన సంఘంలో ఏందన్నా నీకెట్ట తెలుసన్నా? ఎవరు చెప్పిర్రన్నా నీకు? అసలు మా ఇంట్లో మా ఇద్దరికే తెలిసే ఈ విషయాలు నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెబుతారు? పరలోకమందున్న దేవుడు చెబుతారు నాకు. మీతో కాదు నా డీలింగ్స్, నా ప్రభువుతో నాకు డీలింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్క వాళ్ళను నీ అక్కగా, నీ చెల్లిగా, నీ అమ్మగా భావించుకుంటే మర్యాదగా ఉంటావు. లేకపోతే నేనే కూటం పెట్టాల్సి వస్తుంది. ఒక మాటమే లేదు ఈ విషయంలో. నువ్వు ఎవ్వడివైనా సరే గోంగురగాడివి నువ్వు. ఖబర్దార్. అక్క, చెల్లెలు, అమ్మ, చిన్నమ్మ అనే భావన ఉండాలి. ఇక్కడికి వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి ఎవడైనా సరే. ఎవడికి రా మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు? ఎవరిని రా పంపించేది వీడికి?
మొఖాలు పగులుతాయి ఎటనే. ఇది దేవుని సేవ. దేవుడు జోక్యం చేసుకున్నాడంటే నువ్వు ఇతరులకు ఏ కీడైతే చేసినావో దానికి 10 అంతలు జరుగుతుంది నీకు నష్టము. నీ ఇంట్లో అంత జరుగుతుంది శాపము. కాబట్టి విని మర్యాదగా మారు మనసు పొందు, లేకపోతే నీలాంటి తోడేళ్లను దేవుడు తరిమేస్తాడు. తరిమేసినప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటే, అప్పుడు అర్థమవుతుంది ఎందుకు రాలేదు, ఓహో ఈ తోడేళ్ళు వాళ్ళేనా అని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఒక కుటుంబం, దేవుని జీవము కలిగిన సంఘం. నీ దృష్టి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ మాటలు మార్చుకో. ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాం. మనం ఇతరులకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రము పక్క వాళ్లకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రము పక్క అమ్మాయి గురించి, పక్క అబ్బాయి గురించి, పక్క అక్క గురించి, పక్క కుటుంబం గురించి నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ విషయం ఎక్కడైనా మాట్లాడితే పరలోకమందున్న దేవుడు జోక్యం చేసుకుంటాడు. జాగ్రత్త. దేవుని సంఘం ఇది. వెలబెట్టి దేవుడు కొన్నాడు సంఘాన్ని. కాబట్టి దేవుని వాక్యం అంటే నా మాటలు కాదు ఇవి. పైకేమో మనుషుల భాషలు, దేవదూతల భాషలు నేను మాట్లాడినను అని అంటాడు. మనుషుల భాషలు మాట్లాడతాడు, దేవదూతల భాషలు మాట్లాడుతూ ఉంటారు. బయటికి వెళ్తేనేమో ఫోన్లలో దుర్భాషలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్త. ఇది జీవము కలిగిన మొద్దు. ఇది వేరు చిగురు. దావీదు వేరు చిగురిందేడా. ఎంత నరికేసినా కూడా అది చిగురిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది జీవము కలిగింది కాబట్టి. యేసయ్య సంఘం జీవం కలిగిన సంఘం కాబట్టి మనం ఎంత ఇది చేయాలని చూసినా అది మోలుస్తూనే ఉంటుంది. అది ప్రభువుది కాబట్టి. ఏమవుతుంది, మా ఇద్దరి కాడ ఎవరిని లేకుండా చేయాలంటే ఏమవుతుంది, పిల్లలు వస్తూ ఉంటుంటారు, యవనస్తులు వస్తూ ఉంటుంటారు, కుటుంబాలు వస్తూ ఉంటుంటాయి, మేము ఎలా ఉన్నానో పలకరిస్తూ ఉంటుంటారు, పరిచర్య చేస్తూ ఉంటుంటారు, మంచి చేస్తూ ఉంటారు. నీకెందుకు? వాళ్ళు ప్రేమతో వచ్చి మాకు పరిచర్య చేస్తూ ఉంటారు, మందిరం అంతా ఊడ్చిపోతూ ఉంటుంటారు, అన్ని శుభ్రం చేసిపోతూ ఉంటుంటారు, ఒక్కొక్కసారి వస్తారు కాసేపు వంట కూడా చేసిపోతూ ఉంటుంటారు. నీకేంటి అసూయ, నీకేంటి ద్వేషం? మేము దేవుని పిల్లలమని దేవుని సేవకు సమర్పించుకొని వచ్చాము. అడవిలో ఒక్కలు పడి ఉంటా ఉన్నారు వాళ్ళు. మనం కూడా వెళ్ళి పలకరిద్దాము, కొంచెం పరిచర్య చేద్దాము, సహకరిద్దాము, తోడుగా ఉందాము. మన కొరకు ప్రార్థించే కుటుంబం కదా దైవజనుల కుటుంబం అని వచ్చి పలకరిస్తారు. నీ కుళ్ళేంద్ర కడుపులో నాయన, నీకు సహకరించే వాళ్ళకు కడుపులో కుళ్ళు. నీకు ఒక డిపార్ట్మెంట్ తయారు చేసుకున్నావు. ఇదే మనసు కలిగి ఉంటే నువ్వు నీ డిపార్ట్మెంట్ నశించునుగాక. వద్దులే. పాతర ఎత్తిపోతల పథకం కింద జాగ్రత్త. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరైనా వచ్చి పరిచర్య చేస్తే సస్తా ఉన్నారు, మరి చచ్చినా కూడా. 7వ వచనం చదవండి. అన్నిటినీ తాలుకొను అంటే తట్టుకుంటుంది ప్రేమ. అన్నిటినీ తట్టుకుంటుంది ప్రేమ. మనం ఇతరులను ప్రేమిస్తే మనం అన్నిటిని తట్టుకోవాలి. వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడినా తట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళను పోగొట్టుకోకూడదు కాబట్టి. మనం అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకుంటా ఉన్నాం, అన్ని ఓర్చుకుంటున్నాం, అన్ని నిరీక్షిస్తూనే ఉన్నాం, అన్నిటిని నమ్ముతూనే ఉన్నాం, తాలుకుంటూనే ఉన్నాం. అయినా తరమాలను చూస్తే ఎట్టబ్బా, మీరెవరో మాకు తెలియదు అనుకుంటుండ్రా, మీ బతుకేందో మాకు తెలియదు అనుకుంటుండ్రా, ఎందుకు ఇంకా తరమాలను చూస్తూ ఉన్నారు? పెద్దోళ్ళకే శాతగాక డీలా పడిపోయినరా నాయన. మీరేం చేయగలరా? మీరు నాశనం అవ్వడం తప్ప. 8వ వచనంలో అంటాడు, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కొడు చప్పట్లో. కొద్ది రోజులు ఉండదు, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఎలా ఉంటుంది? శాశ్వత కాలం ఉంటుంది. అది దాని కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, శాశ్వత కాలం నేను సంఘాన్ని ప్రేమించాలి, కానీ కానుకలు ఇచ్చిన వాళ్ళను ప్రేమించి కానుకలు ఇవ్వని వాళ్ళను ద్వేషించడం, ప్రార్థనకు వచ్చిన వాళ్ళను ప్రేమించి ప్రార్థనకు రాని వాళ్ళను ద్వేషించడం, మంచి చేసిన వాళ్ళను ప్రేమించి చెడ్డ చేసిన వాళ్ళను ద్వేషించడం, ఇలాంటి తత్వం నాలో ఎప్పుడూ రాకూడదయ్యా అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ స్వభావం రాకూడదు నాకు. కానుకలు ఇచ్చిన వాళ్ళని అబ్బో అది ఇదని కొనియాడి పొగిడి వాళ్ళని సంతోషపెడితే
పరముందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను, వేషధారినవుతాను. కానుకల గురించైన పరిచర్య కాదు ఇది, ఆత్మల సంపాదనే గనక ఆస్తుల సంపాదన ఇక్కడ ఉండకూడదు. ఆమేన్. ఆత్మల సంపాదన ఇక్కడ. రాత్రింబవళ్ళు ప్రయాసపడేది సౌకర్యవంతమైన ఇల్లు విడిచిపెట్టుకొని, కుటుంబాలను విడిచిపెట్టుకొని, జీతభత్యాలను విడిచిపెట్టుకొని, నేదర పిల్లలు, చిన్న పిల్లలను తీసుకొని అడవిలో వచ్చి పరిచర్యకు దేవుని దేనికి వచ్చాము? ఆత్మల సంపాదన కొరకే వచ్చాం తప్ప ఏదో సంపాదించుకోవాలి, పెద్దోళ్ళం అవ్వాలని కాదు. ఆలోచన లేదు, రాదు కూడా ఎప్పటికీ. యేసు నామములో ఇంకా మందిరాన్ని పెంచాలి, ఇంకా స్థలాలు తీసుకోవాలి, ఇంకా సేవకులు ఉండడానికి, ఇంకా కొంతమంది బ్రదర్స్ ఉండడానికి, ఇంకా ఇక్కడ బైబిల్ కాలేజీ జరగాలి, ఇటువంటి ఆలోచనలే తప్ప సౌకర్యవంతంగా బ్రతకాలి. ఇంటి మీద దంటు లేదు, నాకు ఇంటి మీద దంటు లేదు. అల్లాడి చేస్తాను ఎండకు, అల్లాడిపోతాం ఎండకు. ఏ రోజు సకల సౌకర్యాలు కోరుకున్నవని కాదు, కోరుకోను కూడా. నా ఆలోచన అంతా కూడా ఇక్కడ కన్ను మూస్తే ప్రభు సింహాసనం దగ్గర కన్ను తెరవాలనేది అంతే, వేరేదేమి లేదు. ఇక్కడ కన్ను మూస్తే ప్రభు సింహాసనము దగ్గర నేను కనపడాలి. ఎక్కడంగా ఆపడం అనేది ఉండకూడదు నాకు. ఈ మోటోతోనే పరిచర్య చేస్తున్నాను తప్ప ఏది ఆశించి కాదు. మొన్న ఒక అక్క నాకు డబ్బులు ఇవ్వంగానే వచ్చిన మరుసటి రోజు కొట్టేసి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మ్యాటర్ అంతా పెట్టేసినాయా, పోస్టర్లు కొంచెం తయారు చేయండి, మిగతా అమౌంట్ నేను తర్వాత ఇస్తాగానని చెప్పేసి వెంటనే పెట్టేసిన. ఖర్చులకు వాడుకోవచ్చుగా, నాకు ఈ వారం అంతా బిజీ, అంత ఖర్చులే. వాళ్ళు ఎంతో కష్టపడి దేవుని పరిచర్య కొరకు ఇచ్చిన సొమ్మది. నా వ్యక్తిగత అవసరాలకు నేను వాడుకోను, అది దేవుని పని జరిగితేనే వాళ్ళకి దీవెన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేనికి వాడాలనో, ఎప్పుడు ఎలా ఉండాలనో, ఎప్పుడు ఎలా సంఘాన్ని తీసుకెళ్లాలనో దేవుని దగ్గర నుంచి ఆలోచనతో పనిచేసే దైవజనుని కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి నేను కూడా అనుదినము ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎవరిని నేను ద్వేషించకూడదయ్యా, ఎవరిని నేను శపించకూడదయ్యా, ఎవరిని నాకు కీడు చేసిన వారిని కూడా వాళ్ళ నష్టాన్ని కోరుకోకూడదయ్యా అని చెప్పేసి. కాబట్టి నేను ఎలా ప్రవర్తిస్తున్నానంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రవర్తిస్తున్నాను. మనం ఎలా ప్రవర్తించాలి? ఆమేన్, ఆమేన్. వచ్చే వారం ఈ వాక్యాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మంచి దేవుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నా. వచ్చిన నీ బిడ్డల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవ్వరికి కూడా ఎండదెబ్బ వడదెబ్బ తగలకుండా మీ కాపుదల తెచ్చి ఈ వారంలో రేపు జరుగుతున్నటువంటి వివాహం అయితేనేమి, మరి బుధవారం జరుగుతున్న రిసెప్షన్ అయితేనేమి, అదేవిధంగా ఈ వారంలో కొన్ని కూటాలు అయితేనేమి యేసు నామములో ఘనముగా జరుగుతుంటారు. బిడ్డల కుటుంబాలు ఎక్కడెక్కడైతే నేను ఏ కుటుంబాలు అడుగు పెడుతున్నానో నిశ్చయముగా వారి కుటుంబాలు వర్ధిల్లును గాక, వారి సంతతి దీవించబడును గాక. అయినా నేను అడుగు పెడుతున్న ప్రతి కుటుంబం మీద అభిషేకం పనిచేయాలి.